అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చలో విజయవాడకు పిలుపునిచ్చారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు. ఈ నెల 23న మహాధర్నా చేపట్టనున్నట్టుగా ప్రకటించింది ఆశ. దీంతో ఈ నెల 10వ తేదీ నుంచి సమ్మె బాట పట్టాయి నెట్వర్క్ ఆసుపత్రులు. ఇప్పుడు చలో విజయవాడలో పాల్గొననున్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో పాటు సిబ్బంది కూడా ఈ నిరసనలో పాల్గొంటున్నారు. 2700 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని ఇప్పటికే సమ్మె బాట పట్టాయి నెట్వర్క్ ఆసుపత్రులు. గత 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సురేంద్ర, చెప్పండి, వైద్యానికి సంబంధించి 3 అంశాలు. ఒకటి పిహెచ్సి వైద్యులు ఒకవైపు, ఇక్కడ నెట్వర్క్ ఆసుపత్రులు మరొక వైపు, మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ వైపు. అసలు ఏం జరుగుతోంది అనేది అర్థం కాని పరిస్థితి. బకాయి పెట్టారు, నిరుపేద వాళ్ళకి వైద్యం అందని పరిస్థితి ఉంది రాష్ట్రంలో. బిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు వైద్యం గగనంగా మారిన పరిస్థితి కనిపిస్తుందనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వైద్య రంగాన్ని గాలికి వదిలిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఈ సంవత్సర కాలంలో నెట్వర్క్ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు రెండోసారి సమ్మెలోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2700 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వీటిని విడుదల చేయాలంటూ వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత నెల 28 నుంచి వాళ్ళు ఓపీ సేవలను కూడా నిలిపివేశారు. ఈ నెల 10వ తారీఖు నుంచి సమ్మెబాట పట్టారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి చలనం రాలేదు. వేలాది మంది రోగులు అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు పడుతున్నా కానీ ప్రభుత్వం చీమ కుట్టినట్టైనా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 23వ తారీఖున చలో విజయవాడకి నెట్వర్క్ ఆసుపత్రులు పిలిపించాయి. ఆసుపత్రి యాజమాన్యాలతో పాటు ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మొత్తం అంతా కూడా చలో విజయవాడలో పాల్గొనాలంటూ ఈరోజు పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు మహాధర్నాన్ని విజయవాడలో నిర్వహిస్తున్నట్టయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క పిహెచ్ డాక్టర్లు కూడా ఆందోళన బాట పట్టారు. దాదాపు 28 రోజుల పైనే వాళ్ళంతా కూడా సమ్మెలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళ నాన్న ఇబ్బందులు పడుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. తూతూ మంత్రంగానే ఉందనేది కూడా మనకి సమాచారం అందుతున్న పరిస్థితి. వాళ్ళతో చర్చలు కూడా ప్రభుత్వం ఎక్కడ సిద్ధంగా లేని పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో ఆ మెడికల్ కాలేజీలన్నిటి కూడా ప్రైవేటు పరం చేసే విధంగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర ప్రజలంతా కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నా కానీ ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించదు. పూర్తిగా దీన్ని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనలో ఉంది. దీని నేపథ్యంలోనే మొత్తం ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ఒక పక్క ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఓపీ సేవలు అందక, అదేవిధంగా సర్జరీలు కూడా దాదాపు 10 రోజుల మంది నిలిచిపోయాయి. యావరేజ్న ఒక్కొక్క ఆసుపత్రిలో 4 నుంచి 5 సర్జరీలు ఒక రోజు జరిగి దాదాపు 890 ఆసుపత్రులు నెట్వర్క్ ఆసుపత్రులు ఉంటే దాదాపు 5000 మందికి ఆపరేషన్లు జరిగే ప్రక్రియ కొనసాగింది. కానీ ఇప్పుడు ఒక రోజుకి 5000 మంది ఆపరేషన్లు మిస్ అయితే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 10 రోజుల్లో ఏ ప్రభుత్వంలో అయినా సమ్మె కానీ నిరసనలు కానీ వ్యక్తం అవడం మనం చూస్తుంటాం. కానీ ఏదో ఒక కామన్ గ్రౌండ్ లో మొత్తానికి సొల్యూషన్ వెతికే ప్రయత్నం జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఈ అంశంలో వ్యవహరిస్తున్న తీరు కూడా కొంత క్వశ్చనబుల్ గా ఉంటుంది. అంటే జనరల్గా ప్రయారిటీ లిస్టులో ఉంటాయి. ఇప్పుడు జనరల్గా మున్సిపల్ వర్కర్లు సమ్మె చేసినా లేదా ఇతర డిపార్ట్మెంట్లు సమ్మె చేసినా కొంత ప్రయారిటీగా తీసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ కార్మికులు సమ్మె కానీ లేదంటే హాస్పిటల్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసుల కింద వస్తాయి. ఇటువంటి సర్వీసులను కనుక నిర్లక్ష్యం చేస్తే ఇటు ప్రజలు దాని తర్వాత రాష్ట్రం కూడా కుంటుపడే పరిస్థితి కనిపిస్తుంది. కానీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు సమ్మె చేసినా మాకు సంబంధం లేదు అనే విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం పెట్టుబడులు లేదా ఈవెంట్ నిర్వహణ మీదే ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా ప్రభుత్వం అంతా కూడా ఈవెంట్ నిర్వహణలో ఉంది. చంద్రబాబు ఇక్కడ సీఎంగా కాకుండా సీఈఓగా పనిచేస్తున్నారు. నెలకొక ఈవెంట్ నిర్వహిస్తున్నారు తప్ప ప్రజలకు అవసరమైన పథకాల మీద కానీ ప్రజలకు అవసరమైన సంక్షేమాన్ని అందించడంలో కానీ లేదు ప్రజలకు అవసరమైన వైద్యాన్ని అందించడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికీ 15 సార్లు వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చామని చెప్పి వాళ్ళ నాయకులు చెప్పారు. దాని మీద ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలేదు. ఆరోగ్య శాఖ మంత్రి కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి మెరుగైన ప్రజా వైద్యాన్ని ప్రజలకు అందించే విధంగా మాత్రం అడుగులు ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో పడట్లేదనే చెప్పాలి బిందు. ఓకే, రైట్ సురేంద్ర.